హలో! ఇలాంటి వీడియో యానిమేషన్ మేము ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. చాలా మ్యాప్ యానిమేషన్‌లో మీరు చూడొచ్చు. ఇలాంటి యానిమేషన్స్ యూజ్ చేస్తారు. సో, దీన్ని మోషన్ గ్రాఫిక్స్ కూడా అంటారు. మోషన్ గ్రాఫిక్స్ క్యాన్వాలో ఎలా చేయొచ్చు? దాన్ని మేము ఈ వీడియోలో చూద్దాం. సో, ఇక్కడ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో కష్టపడాల్సిన అవసరమే లేదు. రండి ఎలా చేయాలి చూద్దాం. నా పేరు వీణా గురుమహేశ్వరంగి. ఫస్ట్ క్యాన్వాలో వెళ్ళి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వీడియో ఆప్షన్ చూస్ చేసుకోండి. సో దానికోసం వీడియో మీద క్లిక్ చేయండి. ఏ ఫార్మాట్ మీకు కావాలో అది చూస్ చేసుకోండి. నేను ఇక్కడ ల్యాండ్స్కేప్ తీసుకున్నాను. సో రెడీ టెంప్లెట్స్ మేము తీసుకోవడం అవసరం లేదు. ఫస్ట్ మేము ఇక్కడ ఎలిమెంట్స్లో వెళ్ళి గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకుందాం. సో గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసిన తర్వాత దాంట్లో మీకు ఏది కావాలో అది మీరు చూస్ చేయొచ్చు. మీరు ఫొటోస్ కూడా చూస్ చేసుకోవచ్చు, లేకుంటే వీడియోస్ కూడా ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియో చూస్ చేసుకుంటున్నాను. ఏ కలర్ అయినా ఓకే. తర్వాత ఇక్కడ 4 మ్యాప్ పేపర్స్ నేను చూస్ చేసుకుంటున్నాను ఎలిమెంట్స్లో. సో మీ వీడియో దేనికి సంబంధించింది అలా మీరు ఇక్కడ ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. సో ఈ వీడియో నేను ట్రావెల్ మీద చేస్తున్న దానికోసం మ్యాప్ ఎలిమెంట్స్ను తీసుకుంటున్నాను. ఇక్కడ 4 మ్యాప్ ఎలిమెంట్స్ నేను చూస్ చేసుకున్నా. సో ఇలాంటి 4 మ్యాప్స్ సేమ్ టు సేమ్ మీరు తీసుకోవచ్చు. తీసుకొని ఇలా కార్నర్లో అడ్జస్ట్ చేయాలి. సో సైజ్ మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఎప్పుడు మీరు ఎలిమెంట్స్ యాడ్ చేస్తారో కింద మీరు చూడొచ్చు, ఇక్కడ ప్లే హెడ్ కరెక్ట్ ప్లేస్లో ఉండాలి. ఇలా 4 ఎలిమెంట్స్ మేము తీసుకున్నాము. అన్ని 4 ఎలిమెంట్స్ ఒకేసారి మీరు సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ కొంచెం తగ్గించండి. సో ఒపాసిటీ మేము ఓకే ఇంత అయితే మాకి సరిపోతుంది. నెక్స్ట్ దానికి ఇప్పుడు యానిమేషన్ ఇద్దాం. దానికోసం 1 by 1 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే అన్నీ ఒకేసారి చూస్ చేసుకోండి. యానిమేట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ బేస్ లైన్ ఆన్ ఎంటర్ అదైన తర్వాత విగ్గిల్ యానిమేషన్ చూస్ చేయండి. సో 2 యానిమేషన్ దీనికి అప్లై అవుతాయి. సో అన్ని 4 ఎలిమెంట్స్కి కూడా మేము సేమ్ యానిమేషన్స్ ఇక్కడ అప్లై చేస్తున్నాము. ఫస్ట్ బేస్ లైన్ ఆన్ ఎంటర్ అదైన తర్వాత విగ్గిల్. సో స్పీడ్ మీరు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ ఆప్షన్ కూడా ఉంది. చూడండి, ఎంటర్ కింద స్పీడ్ ఆప్షన్ ఉంది. ఓకే, అన్ని కూడా ఇక్కడ యానిమేషన్ అయ్యింది చూడొచ్చు. ఈ ఎలిమెంట్ కార్నర్ ఇక్కడ కనపడుతుంది. దాని సైన్ నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు కరెక్ట్. నెక్స్ట్ ఈ యానిమేషన్ అయిన తర్వాత మాకు ఇక్కడ టెక్స్ట్ కావాలి. టెక్స్ట్ ఏం తీసుకుంటున్నామంటే దానికి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రావెల్ అని నేను టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. సో ట్రావెల్ రిలేటెడ్ వీడియోకి కొంచెం ఫ్యాన్సీ టెక్స్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ద సీజన్ తీసుకుంటున్నాను. సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసి ఇలా ప్లేస్ చేస్తే చాలు. ఓకే, ఇప్పుడు ఇది కరెక్ట్ ఉంది. దీనికి కూడా మేము యానిమేషన్ ఇద్దాం. యానిమేషన్లో మీకు ఏది సూట్ అవుతుందో అది తీసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్రాప్ బుక్ తీసుకుంటున్నాను. ఓకే, కరెక్ట్ ఉంది. స్క్రాప్ బుక్ ఇది కూడా ఆన్ ఎంటర్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయండి, 4 ఎలిమెంట్స్ యానిమేషన్ అయిన తర్వాత ఇక్కడ మాకు ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ మాకు ఇంకొక టెక్స్ట్ కావాలి. గైడ్ అని టెక్స్ట్ నేను తీసుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ టెక్స్ట్ ఫాంట్ స్టైల్ నేను చూసుకున్నాను. తర్వాత ఎఫెక్ట్లో వెళ్ళి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ చూస్ చేయండి. తర్వాత రౌండ్నెస్ నేను కంప్లీట్ 0 పెట్టి నెక్స్ట్ స్ప్రెడ్ కూడా తగ్గిస్తున్నాను. కలర్ వచ్చేసి ఎల్లో కలర్ నేను తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, దీని సైజ్ కొంచెం ఫాంట్ కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకుందాం. సైజ్ కొంచెం డిక్రీజ్ చేసి ఇలా రొటేట్ చేయొచ్చు. సైజ్ కొంచెం డిక్రీజ్ చేసి ఇలా రొటేట్ చేసి ఇక్కడ పెట్టాలి. ఓకే, మీ డిజైన్ మీరు డిజైన్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలి అలా. ఓకే, ఇదైన తర్వాత మాకు ఒకటి లైన్ కావాలి ఇక్కడ. సో లైన్ అని కొట్టేస్తే ఇక్కడ ఎలిమెంట్స్లో ఏది లైన్ మీకు కావాలి అది చూస్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ లైన్ మాకి కర్వ్ అయి కావాలి. పైన లైన్ టైప్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. దాంట్లో కర్వ్డ్ అని తీసుకుంటే లైన్ కర్వ్ అవుతుంది. సో అయిన తర్వాత దీని ఫస్ట్ పాయింట్ వచ్చేసి గైడ్కి క్లిక్ అటాచ్ చేసి నెక్స్ట్ ఎక్కడికి కావాలి అక్కడ మీరు ప్లేస్ చేయాలి. దాని తర్వాత దీని కలర్ని నేను రెడ్ తీసుకుంటున్నాను. ఓకే, రెడ్ అయిన తర్వాత కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేద్దాం, అంటే బోల్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బాగా కనపడుతుంది. ఇంత అయితే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్కి మేము యానిమేషన్ చేయాలి. దానికోసం లైన్ సెలెక్ట్ చేసుకొని యానిమేట్ అని క్లిక్ చేయండి. వైప్ యానిమేషన్ నేను తీసుకుంటున్నాను. డిఫాల్ట్ వైప్ యానిమేషన్ వచ్చేసి లెఫ్ట్ నుంచి రైట్ ఉంటుంది, కానీ మాకు రైట్ నుంచి లెఫ్ట్ కావాలి. ఆన్ ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్ డైరెక్షన్ చూస్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. ఓకే, కానీ ఈ లైన్ యానిమేషన్ గైడ్ యానిమేషన్ అయిన తర్వాత కావాలి, కానీ మేము గైడ్కి యానిమేషన్ ఇవ్వలేదే. గైడ్ చూస్ చేసుకొని దానికి యానిమేట్ క్లిక్ చేయండి. ఇది కూడా ఏది కావాలో అది యానిమేషన్ ఇవ్వండి. బేస్ లైన్ నేను చూస్ చేస్తున్నా. ఆన్ ఎంటర్ ఉండాలి. ఓకే, సో గైడ్ యానిమేషన్ అయిన తర్వాత లైన్ యానిమేషన్ స్టార్ట్ అవ్వాలి. టైం లైన్ మీద మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా రైట్గా. సో ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఫస్ట్ 4 పేపర్స్, తర్వాత ట్రావెల్, తర్వాత గైడ్, అదైన తర్వాత లైన్ యానిమేషన్. ఇలా టైం సెట్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాం. ఓకే, కరెక్ట్ ఉంది. ఇప్పుడు లైన్ యానిమేషన్ అయిన తర్వాత మాకి ఇక్కడ ఒక ఫ్లాగ్ కావాలి. కొంచెం నేను టైం లైన్ని ఇంక్రీజ్ చేసిన సైజు మాకి కనపడుతుంది అని. అన్ని టైం లైన్ ఒకేసారి ఎండ్ అవ్వాలి. సో ఫస్ట్ చూస్ చేసుకుందాం. మేము బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ సెట్ చేసుకుంటే బాగుంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను డిక్రీజ్ చేస్తున్నా ఇక్కడ. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3.5 or 6 తీసుకుంటున్నాను. అన్ని ఎలిమెంట్ ఇక్కడే ఎండ్ అవ్వాలి. ఓకే, రైట్, ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఇప్పుడు లైన్ ఎక్కడ ఎండ్ అవుతుంది యానిమేషన్, అక్కడ నుంచి మాకి ఒక ఫ్లాగ్ చూస్ చేసుకోవాలి. సో నేను ఇండియా అని కొట్టేస్తున్నా, ఇండియా అని సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు ఇండియా రిలేటెడ్ అన్ని ఎలిమెంట్స్ వస్తున్నాయి. నేను ఒక ఫ్లాగ్ తీసుకొని దీని సైజ్ కొంచెం డిక్రీజ్ చేసి లైన్ ఎండింగ్లో ఇక్కడ పెడదాం. ఓకే, దీనికి ఇప్పుడు యానిమేషన్ ఇవ్వాలి. సో సెలెక్ట్ చేసుకోండి. సో టైం లైన్ చూడండి, ఇక్కడ ఎక్కడ పెట్టాలంటే లైన్ ఎప్పుడు యానిమేషన్ కంప్లీట్ అవుతుంది, స్లోగా మీరు మూవ్ చేస్తే ఇక్కడ లైన్ ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి మాకు ఫ్లాగ్ కావాలి. దీని కూడా ఎలిమెంట్ లాస్ట్లో సేమ్ ఎండ్ అవ్వాలి. యానిమేషన్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మేము ఇక్కడ పాప్ యానిమేషన్ పెడుతున్నాము ఫ్లాగ్కి, అది కూడా ఆన్ ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మాకి 2 టెక్స్ట్ కావాలి. సో సేమ్ టెక్స్ట్ నేను Ctrl+C Ctrl+V చేస్తే కాపీ అవుతుంది, పేస్ట్ చేయాలి. ఇక్కడ నేను దీనికి అని తీసుకుంటున్నాను. సైజ్ కొంచెం డిక్రీజ్ చేసి భారత్ కూడా టెక్స్ట్ తీసుకోండి. సో ఇప్పుడు ఫ్లాగ్ యానిమేషన్ అయిన తర్వాత టెక్స్ట్ స్టార్ట్ అవ్వాలి. టైం లైన్ అడ్జస్ట్ చేయండి. భారత్ కూడా యానిమేషన్ అయిన తర్వాత భారత్ కావాలి. ఓకే, దీనికి కూడా మీరు ఇక్కడ యానిమేషన్ సెట్ చేయండి. ఏదైనా వేరే యానిమేషన్ మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ తీసుకుంటున్నా, మరి స్క్రాప్ బుక్ కూడా తీసుకున్నా. రెండుకి బోత్ ఆన్ ఎంటర్ ఉంటుంది అండ్ డైరెక్షన్ వేరే మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అన్ని యానిమేషన్స్ అయినాయి. ఒకసారి చూద్దాం. ఇంకొకటి మేము ఇక్కడ లైన్ యాడ్ చేద్దాం. అండర్ లైన్ అని నేను తీసుకుంటున్నా. అండర్ లైన్ ఆప్షన్ ఎలిమెంట్ మీరు సెర్చ్ చేస్తే చాలా అండర్లైన్ ఆప్షన్స్ మీకు దొరుకుతాయి. గ్రాఫిక్స్లో క్లిక్ చేయండి. మీకు ఏది బాగా నచ్చుతుందో అది మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకే, నేను ఇది తీసుకుంటున్నా. దీన్ని భారత్ కింద ఇలా పెట్టి కొంచెం ఫస్ట్ కలర్ చేంజ్ చేద్దాం. కొంచెం సైజ్ తగ్గించి ఇలా డైరెక్షన్ కొంచెం రొటేట్ చేస్తే బాగా అనిపిస్తుంది. ఓకే, దీనికి కూడా మేము ఇక్కడ యానిమేషన్ చేద్దాం. టైం లైన్ అడ్జస్ట్ చేయండి ఫస్ట్. తర్వాత ఇక్కడ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని యానిమేట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇది కూడా వైప్ ఇది లెఫ్ట్ నుంచి
రైట్ ఉండాలి డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మేము ఒకసారి చూద్దాం. ఓకే, కంప్లీట్ యానిమేషన్ అయ్యింది, కానీ సౌండ్ ఎఫెక్ట్ లేకపోతే ఏ యానిమేషన్ కూడా బాగా అనిపించదు. ఇప్పుడు మేము ఇంపార్టెంట్ థింగ్ అంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఇవ్వాలి. సో సౌండ్ ఎఫెక్ట్స్ కోసం మేము చూద్దాం ఫస్ట్. ఓకే, ఇది పేపర్ యానిమేషన్ అవుతుంది ఇక్కడ. సో పేపర్ యానిమేషన్ కోసం మేము ఎలిమెంట్స్లో వెళ్ళి పేపర్ సౌండ్ అని ఇద్దాం. సో పేపర్ సౌండ్ అని ఇస్తే చాలా సౌండ్ ఎఫెక్ట్స్ ఇక్కడ వస్తాయి. అన్నీ మీరు ఒక్కొక్కసారి విని ఏది మీకు సూట్ అవుతుందో అది మీరు ఇక్కడ ఇవ్వచ్చు. నేను ఈ సౌండ్ తీసుకుంటున్నాను, సౌండ్ ఆఫ్ పేపర్ టియరింగ్. ఓకే, ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఓకే, రైట్, కరెక్ట్ ఉంది, ఇది బాగా అనిపిస్తుంది. వాల్యూమ్ ఎంత కావాలో అంత మీరు తగ్గించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్. సో ట్రావెల్ యానిమేషన్ కోసం నేను ఇక్కడ రిలే క్లిక్స్ 38 అని తీసుకుంటున్నాను, ఇది బాగా అనిపిస్తుంది. లేకుంటే మీరు టైం టికింగ్ కూడా తీసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. సో ఒకసారి చూద్దాం. ఓకే, ఇది కూడా రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మాకి ఇది ఫ్లాగ్ పాప్ అవుతే ఎలా ఉండాలి అది కావాలి. సో ఫ్లాగ్కి మేము పాప్ అని ఇస్తున్నా ఇక్కడ. సో పాప్కి పాప్ ఎఫెక్టే బాగుంటుంది. సో ఏది బాగుంది ఒకసారి విందాం. ఓకే, ఓకే, ఇది బాగుంది, నేను ఇది చూస్ చేసుకుంటున్నా. సో ఫ్లాగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ ఈ సౌండ్ ఎఫెక్ట్ మేము పెట్టాలి. ఓకే, సో పాప్ ఎక్కడ ఉంది సౌండ్లో మీరు చూడండి, అక్కడ వేవ్ ఫామ్లో కనపడుతుంది, అంతే ట్రిమ్ చేసి అక్కడ పెట్టాలి. ఓకే, కరెక్ట్ సూట్ ఉంది ఇది కూడా. నెక్స్ట్ ద భారత్కి కూడా మీరు యానిమేషన్ సౌండ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. సో ఇది క్లిక్ సౌండ్ నేను తీసుకుంటున్నా, ఏదైనా క్లిక్ అయితే ఓకే. మౌస్ క్లిక్ ఉంది, కంప్యూటర్ మౌస్ క్లిక్ ఉంది, లేకుంటే క్లాక్ క్లిక్ కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సో నేను కంప్యూటర్ మౌస్ క్లికింగ్ తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే, సో ఎప్పుడు యాడ్ చేయాలంటే ఇక్కడ భారత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది లేకుంటే ద ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పుడు మేము క్లికింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నాము. సో దీన్ని క్లిక్ చేస్తే అక్కడ యాడ్ అవుతుంది. ఎంత కావాలి అంతే మీరు ఇక్కడ ట్రిమ్ చేసుకోవాలి. వేవ్ ఫామ్లో చూడాలి క్లిక్ ఎఫెక్ట్ ఎక్కడుంది అదన్నీ మేము ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు అన్నీ కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇలాంటి యానిమేషన్స్ చేసి ట్రై చేసి మీరు చూడొచ్చు. ఏ ఆఫ్టర్ ఎఫెక్ట్ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.